అందరికీ నమస్కారం. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున మరొక ముఖ్యమైన అంశం మీద ఈ వెబినార్ నిర్వహిస్తున్నాము. వెబినార్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడతారు. ఈరోజు అంశం ఏంటంటే, బీహార్లో ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేక ముమ్మర ఓట్ల సవరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ బీహార్ ఎన్నికల సందర్భంగా చేపట్టింది. దాని ఫలితం ఏంటో ఈరోజు పత్రికల్లో వచ్చింది. మొత్తం బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు కాకుండా పోయారు. వాళ్ళ పేర్లన్నీ తొలగించబడ్డాయి. ఒక పట్నా సిటీలోనే 3.5 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు. దీనికి కారణం ఏంటంటే, ఎన్నికల కమిషన్ తాను జారీ చేసినటువంటి ఓటర్ గుర్తింపు కార్డును కానీ, లేకపోతే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇటువంటివి డ్రైవింగ్ లైసెన్స్ కానీ దేన్ని గుర్తించకుండా ప్రతి ఓటరు తన బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి. అట్లా సబ్మిట్ చేసినటువంటి వాళ్ళకి మేము ఓటర్ లిస్టులో చేర్చుకుంటామని ఒక నిర్ణయం చేసింది. సుప్రీంకోర్టు దశలుగా దీన్ని ప్రశ్నించింది. ఎందుకని ఆధార్ కార్డును మీరు పరిగణించరు? ఎపిక్ అంటే ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి ఓటర్ గుర్తు కార్డును ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోరు? దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అయితే స్టే జారీ చేయలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళని లిస్టు ప్రకటించనివ్వండి, ఆ తర్వాత అయినా మేము నిర్ణయం తీసుకోవచ్చు. లిస్టు ప్రకటించడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. లిస్టు ప్రకటించారు, ఓటర్ లిస్టు. దాంట్లో 65 లక్షల మంది ఓట్లు లేకుండా పోయాయి. ఇది ఎందువల్ల చేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. తర్వాత దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి దేశవ్యాప్తంగా? అనేక రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేసిన తర్వాత దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. అట్లాగే మహారాష్ట్రలో కూడా చాలా ఓట్లు చేర్చటము, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఓట్లు చేర్చటము, తమకు రావు అనుకునేటువంటి ఓట్లను తీసేయటం, ఇదంతా జరిగింది. ఈ మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. అది ఒక బాంబ్ షెల్ లాంటి సమాచారం. దాన్ని మేము ఎప్పుడైనా పేలుస్తామని చెప్పేసి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారు. ఈ మొత్తం వివాదం అంతా కూడా సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి సజెషన్స్కి, అది ఇస్తున్నటువంటి సూచనలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ వ్యవహారం చేస్తుంది. ఈ పద్ధతిలో ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా ఆ పని చేయలేదు. మరి ఎందుకు ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కోల్పోయిందా? ఎందుకని ఇంత ఇది సబ్సర్వెంట్గా, అంటే పూర్తిగా కేంద్రంలో ఉన్న వీరభద్రం గారు ప్రారంభించండి. థ్యాంక్ యూ వినయ్ గారు. ఈ రోజున మా చర్చనీయాంశం బీహార్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్, ఇంటెన్సివ్ రివిజన్. అంటే దాని పేరులోనే స్పెషల్ అని ఉంది. మామూలుగా సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ రివిజన్ కోసం ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకోవడం అనేది భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నది? దీనికి చాలా బలమైన కారణాలు ఉండాలి. కానీ ఎలక్షన్ కమిషన్ చెప్తున్న కారణాలు చాలా తేలికైన కారణాలు, పై కారణాలు. ఒక మాటలో చెప్పాలంటే, కారణాలుగా వాళ్ళు చెప్పినా అవి సాకులుగా కనపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ యొక్క, లేక దాన్ని అనుకున్న పెద్దల యొక్క ఆలోచనలు, పథకాలు వేరుగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవడం అవసరం అనిపిస్తుంది నా అభిప్రాయంలో. ఎందుకంటే ఈ రోజున మధ్యాహ్నం ఒక వార్త వచ్చింది. బీహార్లో ప్రతిపక్ష నాయకుడు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తేజస్వి యాదవ్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, వాళ్ళు ఓటర్ లిస్టు ప్రకటించారు. నిన్న ఏదో రివిజన్ చేసిన ఓటర్ లిస్ట్ని ప్రకటించారు. ఓటర్ లిస్టులో నా పేరు లేదు. నేను ఎట్లా ఓట్ చేయాలి? నేను ఎట్లా ఎలక్షన్లో పాల్గొనాలి? గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. బహుశా నా గుర్తున్నంతవరకు ఎంపీగా కూడా చేశాడు. ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనే తన ఓటు లేదని గగ్గోలు పెట్టుకున్నాడు. ఆయన స్టేట్మెంట్ వివరాల ప్రకారం
ప్రతి కాన్స్టిట్యున్సీలో 20 నుంచి 30,000 ఓట్లు ఆ రకంగా తగ్గించారు. మొత్తంగా రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు ఈ రకంగా కొత్తగా తగ్గించారు. ఎప్పుడైనా ఓటర్ రివిజన్ జరిగింది అంటే అంతకుముందు ఓట్లు లేని వాళ్ళు, కొత్తగా ఆ వయసు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు, ఓటు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, పొరపాటున మిస్ అయిన వాళ్ళు, ఇట్లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి రివిజన్లో అంతకుముందు ఉన్న ఓట్ల సంఖ్య కంటే పెరుగుతుంది. కొన్ని చనిపోయిన వాళ్ళు, లేదు ఊళ్ళో లేకుండా పర్మనెంట్గానే వెళ్ళిపోయిన వాళ్ళు, ఊళ్ళో నుంచి టెంపరీగా వెళ్ళిపోతే కూడా ఓటు తొలగించడానికి లేదు. పర్మనెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొన్ని తగ్గుతాయి, వాళ్ళ వెరిఫికేషన్లో రుజువు అయితే. అంటే దాదాపుగా తగ్గింపుల కంటే చేర్పులు ఎక్కువగా ఉంటాయి. ఈసారి జరగట్లేదు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రకటించినట్టు 65 లక్షల ఓటు తగ్గడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు, ఏ కారణం చేసి తగ్గిస్తారు? వాళ్ళు రివిజన్ చేసేప్పుడు, ఓటర్ను విచారించేప్పుడు, ఎలక్షన్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళినప్పుడు అడుగుతున్న వివరాలు ఏంటి అనేది చూస్తే దీంట్లో ఉన్న మర్మం కొంత అర్థమవుతుంది. ఇప్పుడే వినయ్ గారు చెప్పినట్టుగా ఆధార్ కార్డు అంగీకరించడం లేదు, లేదా పాస్పోర్ట్ అంగీకరించడం లేదు, లేదా మన దగ్గర ఉండే ఇతర కార్డులు, ఎలక్షన్ ఓటర్ కార్డులు, గతంలో ఓటర్ కార్డు ఉన్నా, ఓటర్ లిస్టులో పేరున్నా దాని ఆధారంగా చూపించినా సరే ఒప్పుకోవడం లేదు. మరి ఏవి ఒప్పుకోకుండా ఏం కావాలంటున్నారు? బర్త్ సర్టిఫికేట్ కావాలంటున్నారు, లేదని ల్యాండ్ రికార్డ్స్ కావాలంటున్నారు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్న వంశ పారంపరిక వివరాలకు సంబంధించిన రికార్డ్స్ అట్లాంటివి కావాలంటున్నారు. ఈ అడగడం అర్థం ఏంటి? ఈ అడుగుతున్న వివరాలు చూస్తే మనకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే 2019లో కోవిడ్ వచ్చినప్పుడు, దానికంటే ముందు దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఉద్యమం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ ఆనాడు రెండు జీవోలు తీసుకొచ్చింది. ఒకటి సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ. రెండోది ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. భారతదేశం యొక్క జనాభా అంతా ఒక రిజిస్టర్లో ఉంటుంది. ఆ రిజిస్టర్ని రివిజన్ చేయడానికి ఒక జీవో. భారతదేశంలో ఉండే మనుషులందరూ భారతీయ పౌరులు కాదు, పౌరులు కావాలంటే రుజువు చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అని కొత్త జీవో తీసుకొచ్చారు. దాంట్లో సరిగ్గా ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ఆధారాలే. మీ తాత తరాల నుంచి, ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నట్టుగా, ఈ ఊళ్ళోనే ఉన్నట్టుగా ఆధారాలు కావాలి. ఆధారాలంటే ట్రైబల్ ఏరియాస్లో, ట్రైబల్ యాక్ట్స్లో కూడా ఉంది. ఏమనంటే ఆ భూమి తనదే అని, పోడు భూమి కొట్టుకున్నానని ఆధారం ఏంటి అంటే ఊళ్ళో ఎంక్వైరీ చేయాలి, చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళందరూ చెప్తే, ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే గ్రామ సభ తీర్మానం చేస్తే అతను ఊరోడాని. ఇట్లాంటి ఓరల్ ఆధారాలు పనికి రావట్లేదు ఇప్పుడు బీజేపీ. వాళ్ళు చెప్పేది రికార్డెడ్ ఎవిడెన్స్ కావాలి. మీ తాత ఇక్కడే పుట్టాడు అనే దానికి ఆధారం ఏంటి? ఏ హాస్పిటల్లో పుట్టాడు లేదు, ఊళ్ళో పుడితే అక్కడున్న రికార్డుల్లో ఉంటుందా? జనన మరణ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది రికార్డ్ అయి ఉందా ఆనాడు? ఇట్లాంటి విషయాలన్నీ అడగడం మొదలుపెట్టారు. ఆనాడు గొప్ప పోరాటం, ఒక ప్రతిఘటన జరిగింది దేశవ్యాప్తంగా. ఏమనంటే ఇది పర్టికులర్గా కొన్ని మతస్థుల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం కోసం పనిని కుట్ర. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తరలొచ్చారని, కాన్షీకులుగా వచ్చారని. అట్లాంటి వాళ్ళు ముస్లింలుగా వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వం. ముస్లిమేతర కమ్యూనిటీస్, హిందువుల నుంచి ఎవరైనా మన దేశానికి కాన్షీకులుగా వస్తే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇచ్చేదానికి అమెండ్మెంట్ చేశారు, పౌరసత్వ సవరణ. అంటే వాళ్ళ ఉద్దేశం స్పష్టంగా ఉంది అన్నాడు. ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశస్తులే కాదు, ఈ పరాయి దేశస్తులు, ఈ దేశం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టాలి అనేది టార్గెట్. ఆ టార్గెట్ అనుగుణంగా డైరెక్ట్ జియోస్ ఆనాడు ఇచ్చారు. కానీ ప్రజల యొక్క ఆందోళన, ప్రతిఘటన ఫలితంగా బీజేపీ ప్రభుత్వం భయపడి వెనక్కి తగ్గింది. ఈ లోపల కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ హడావుడిలో కొంత ఏమరపాటు గురైంది. కానీ తిరిగి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే ఉద్దేశంతో కొన్ని కొత్త మార్పులతోటి, కొత్త ప్లాట్ఫామ్ నుంచి, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ కాకుండా ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు. సిటిజన్ అమెండ్మెంట్ అనేది కాకుండా ఓటర్ అమెండ్మెంట్, ఓటర్ రివిజన్ అనే పేరుతో మొదలుపెట్టారు. ఇది తేడా.
అయితే రాజ్యాంగపరమైన ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే ఓటర్ గురించిన చర్చని వివరాలని ఎలక్షన్ కమిషన్ చేపట్టవచ్చు. ఓటర్ ఆధారంగా ఓటు ఇవ్వచ్చా లేదా అనే ఆధారంగా అతను ఆ ఊళ్ళో ఇప్పుడు ఉంటున్నాడా లేడా, అడ్రస్ కరెక్టా కాదా, ఆయన ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్స్ మినిమం ఉన్నాయా లేవా అని మనం చూస్తాం. అంతవరకు చూడకుండా మళ్ళీ సిఏ ఎన్పిఆర్ కాలంలో ఏదైతే అడిగారో అవే అడుగుతున్నారంటే అది ఇండైరెక్ట్గా లోంచి వీళ్ళని తగ్గించడం, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లోంచి వీళ్ళని తొలగించే ప్రక్రియ చేయాలనేది, ఆ రకంగా ముస్లిం క్రిస్టియన్ జనాభాని దేశంలో తగ్గించాలనేది ఇది జగమెరిగిన సత్యం. ఇక్కడ మతాల మధ్య ఘర్షణ సృష్టించి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీని దేశంలో సంఖ్య తగ్గించాలని బీజేపీ హిడెన్ ఎజెండాగా ఉంది. అది ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు, అఫీషియల్గా మాత్రం చెప్పకపోవచ్చు. దీంట్లో కూడా అదే దాగుందని అనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్కు అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎలక్షన్ కమిషన్కు ఓటు గురించి విచారించే హక్కు ఉంది తప్ప సిటిజన్ గురించి విచారించే హక్కు కానీ, సిటిజన్ అవునా కాదని నిర్ణయించే హక్కు కానీ ఎలక్షన్ కమిషన్కి లేదు. అది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం. ఈ రాజ్యాంగ ధర్మాన్ని ఎలక్షన్ కమిషన్ విస్మరిస్తోంది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న వాదన ఏంటి? వాళ్ళు అంటున్నారు మామూలుగా అడిగే ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, పాన్ కార్డు, బ్యాంక్ రికార్డ్స్ ఇట్లాంటివన్నీ నకిలీవి సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి నకిలీ ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ టార్గెట్ నకిలీ ఓటర్లు ప్రక్షాళన చేయడం. నకిలీ ఓటర్లు ప్రక్షాళన చేయాలంటే నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడానికి వీల్లేని పద్ధతులు మేము పాటించాలి. అట్లాంటి కఠినమైన పద్ధతే ల్యాండ్ రికార్డ్స్ కానీ లేక బర్త్ సర్టిఫికెట్ కానీ అని చెప్తున్నాను. కానీ వాస్తవంగా ల్యాండ్ రికార్డుకి సంబంధించి కానీ బర్త్ సర్టిఫికెట్ సంబంధించి కానీ అవి నకిలీ సృష్టించలేరు అనడానికి ఏం ఆధారం లేదు. మనం అనేక గ్రామాల్లో చూస్తున్నాం. గ్రామ పట్వారీలు, పటేళ్లు కరణీకాలు చేసే వాళ్ళు గతంలో ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని రికార్డు తల్లకిందులు చేశారు, ఎంతమంది భూములు ఎంతమంది కబ్జా చేశారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. మేజర్గా ఉండకపోవచ్చు కానీ మైనర్గా చాలా నకిలీలు ఉన్నాయి కదా. బర్త్ సర్టిఫికేట్ కూడా నకిలీది సృష్టించరు అనేది ఏం లేదు, వాళ్ళ వాదన తప్పు. ఇటీవల మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక విషయం బయటపెట్టింది. అక్కడ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న 42,000 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఎందుకు? కారణం ఏంటని పరిశీలిస్తే వాళ్ళు నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు పొందారు. వయసు ఎక్కువనా సరే తక్కువ వయసు రికార్డులు సృష్టించి ఉద్యోగాలు పొందారు. మన 42,000 మంది అంత మూకుమ్మడిగా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి జాబ్స్ పొందారంటే నకిలీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. దానికి కూడా గ్యారెంటీ ఏం లేదు. ఇప్పుడు ఆధార్ గురించి చాలా చర్చ జరిగింది. ఆధార్ అనేక విషయాలకు ఆధారంగా ఉందని చెప్పి చాలా రచ్చ చర్చ హైకోర్టులో, సుప్రీంకోర్టులో వీటంతా జరిగింది. దాని ప్రైవసీని ఎట్లా కాపాడాలనే చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అట్లాంటి ప్రామాణికమైన ఆధార్ని ఓటర్కు పనికి రాదనడం, అన్ని విషయాలకు పనికి వచ్చే ఆధార్ కార్డు ఓటర్కు పనికి రాదనడం అర్థం ఏంటి? కాబట్టి ఇవన్నీ సందేహాలు, ఇవి అసలు కారణాలు కాదు, వాళ్ళు చెప్పే కారణాలు. దీని వెనక స్పష్టంగా నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టుగా ఈ మతాలను తగ్గించాలనేది, మత జనాభాను తగ్గించాలనే స్పష్టమైన రీజన్ ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు అంత సూటిగా కామెంట్ చేయకపోయినా, అంటే సుప్రీంకోర్టు కొన్ని పరిమితులు ఉంటాయి. తన ముందుకు ఏ వాదనలు వస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఏ వాదన వస్తుందో ఆ వాదన కరెక్ట్ కాదు చెప్పవచ్చు తప్ప దాని వెనక ఉన్న ఉద్దేశాలన్నింటినీ చర్చించడానికి అవకాశం లేదు. సో తన ముందు వచ్చిన వాదనలన్నింటిని గురించి తిప్పికొట్టింది, చీవాట్లు పెట్టింది ఎలక్షన్ కమిషన్. ఒకటి, ఇవన్నీ నకిలీ సృష్టించవచ్చు అన్నప్పుడు ఈ దేశంలో ఒక కామెంట్ చేసింది సుప్రీంకోర్టు, మన దేశంలో నకిలీ సృష్టించడానికి వీల్లేంది అని ఇంకా మిగిలి ఉందా అని అడిగింది. అంటే ప్రతిదీ నకిలీ సృష్టించే అవకాశం ఉంది, కొన్నిటికి మాత్రం మీరు నకిలీ సృష్టిస్తారని పేరు పెట్టి మిగతా ఏదో పవిత్రమైనట్టుగా మాట్లాడటం ఇది తప్పుడు వాదన, ఇది వాదనకు నిలబడదని చెప్పారు. మరొక మాట చెప్పి, ఓటర్లు నకిలీ ఓటర్లు తగ్గిస్తా, ఇది నా టార్గెట్ ఈ రివిజన్లో చెప్తున్నావు.
కానీ 65 లక్షల ఓట్లు ఎట్లా తగ్గుతాయి? సాధారణంగా రివిజన్ చేయటం అంటే అంతకుముందు ఉన్న ఓట్లు కొన్ని తగ్గినా సరే అంతకంటే ఎక్కువగా పెరుగుతాయి. అట్లా పెరిగినప్పుడే నువ్వు సరైన రివిజన్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇది తప్పు పద్ధతి అని చాలా స్పష్టంగా చివాటు పెట్టింది. అందువల్ల ఇదంతా పారదర్శకంగా జరగాలి. ఇంకొక ముఖ్యమైన మాట సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరైనా ఒక ఓటు తగ్గించాలి అంటే మీరు కనిపెట్టిన లోపం ఏంటో తేల్చి అతనికి నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ఫేక్ అయితే నోటీస్ ఇవ్వడానికి మనిషే లేకపోతే అనుసరించాల్సిన పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను అనుసరించడం అయిపోయింది అంటే పత్రికలో స్టేట్మెంట్లు ఇవ్వడం, ఫలానా వాడు కనపడట్లేదు, ఇక్కడ ఓటర్ లేడు, ఇంకా రకరకాల ప్రాసెస్లన్నీ లీగల్ ప్రాసెస్ ఉంది ఓటు తగ్గించాలంటే. అదంతా జరిగిన తర్వాత మాత్రమే మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. అదేమి లేకుండా చేయడానికి లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఓటర్ లిస్ట్ ఇప్పటికే ప్రకటించారు కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇప్పుడు పాటించడానికి ఉన్న అవకాశం ఎంత ఉంటుంది? కోర్టు దిక్కున కిందకి వస్తుందా దానికి విరుద్ధంగా జరిగితే? లేదంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఒకసారి ఓటర్ రివిజన్ డేట్స్ ప్రకటించి ప్రైమరీ ఓటర్ లిస్టు పబ్లికేషన్ డేట్ ప్రకటించి ఆ డేట్లో పబ్లికేషన్ చేసిన తర్వాత ఎలక్షన్స్ వగేరా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎలక్షన్ ప్రాసెస్ తయారైన తర్వాత ఏ కోర్టు అయినా సరే దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీళ్ళు ఏదో ఒక రూలింగ్ ఉంది. ఇది ఆ పరిధిలోకి వస్తుందా? లేదు ఎలక్షన్ షెడ్యూలింగ్ ప్రకటించలేదు, ఓటర్ రివిజన్ మాత్రమే ప్రకటించారు కాబట్టి ఇంతవరకు వర్తిస్తుందా? ఇది మళ్ళీ రేపు బహుశా నాకు తెలిసినంతవరకు 12-13 తేదీల్లో జడ్జిమెంట్ ఫైనల్ ఉంటుందని చెప్తున్నారు. అప్పటి వరకు ఇంకా వివరాలు మనకు తెలిసే అవకాశం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక బీహార్లోనే జరుగుతున్న విషయం కాదు. బీహార్లో నకిలీ ఓట్లు వచ్చినాయి కాబట్టి అక్కడ ఏదో కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది అనే దానికి లేదు. ఇప్పుడు భారతదేశ ఎలక్షన్ కమిషనే మొత్తం దేశానికి సంబంధించి కూడా ఈ వైఖరి తీసుకోబోతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్స్కు ఆ డైరెక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ని ఈ విషయంలో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పిలవడం జరిగింది. అట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పార్టీలు పిలిచారు. మా పార్టీ నుంచి కూడా హాజరయ్యాం, మా వాదన చెప్పాం. ఇది కరెక్ట్ కాదు, ఇక్కడే కాదు ఎక్కడ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బీహార్లో జరుగుతున్న ప్రాసెస్ కూడా ఆపడం మంచిదని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఈ ప్రాసెస్ జరగడానికి లేదు అని చెప్పి కూడా చర్చించాం. అదేం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏమవుతుందని చూడాలి. దాంతోపాటు మూల కారణం అన్నప్పుడు ఏమిటా మూల కారణం? మతాలను తగ్గించడం అంటే క్రిస్టియన్ల మీద ముస్లింల మీద బీజేపీకి అంత కోపం. హిందుత్వ సిద్ధాంతం ముందుకు తెస్తున్నారు. ఈ చర్చ చాలా జరుగుతుంది వాళ్ళ దేశంలో. బీజేపీ హిందుత్వ రాజకీయాలు అనుసరిస్తుంది. హిందుత్వ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ చర్యలన్నీ తీసుకోవాల్సి వస్తుంది అనేది ఒక వివరణ. హిందుత్వం అంటే కొంతమంది ఈ చర్చ చేస్తున్నారు. హిందూ అంటే హిందువులందరూ 80% ఉన్నారు దేశంలో, వాళ్ళంతా హిందూ మతమే. కొంతమంది ఆ మతాలు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ మెజారిటీ హిందూ మతం, అందులో మెజారిటీ మత నమ్మకాలు ఉన్న మనుషులు. మరి అట్లాంటి వాళ్ళందరికీ వ్యతిరేకం, అట్లాంటి వాళ్ళందరికీ బీజేపీ అనుకూలం. ఈ బీజేపీ యొక్క మతతత్వాన్ని లేదు మతోన్మాదాన్ని విమర్శించే వాళ్ళు పార్టీలు కానీ వ్యక్తులు కానీ సెక్యులర్ శక్తులు కానీ వీళ్ళందరూ ఈ హిందూ మతానికి వ్యతిరేకమా? ఈ చర్చ కూడా జరుగుతుంది. నిజమే, బీజేపీ యొక్క లక్ష్యం ఈ దేశంలో హిందుత్వాన్ని స్థాపించడం. కానీ హిందుత్వ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ రిలీజియన్. హిందూ మతానికి హిందుత్వ సిద్ధాంతానికి సంబంధం లేదు. హిందూ కర్మకాండలను లేకపోతే మనధర్మమనో ఇట్లాంటి వాటిని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కానీ హిందూ మత ధర్మాలకు బీజేపీ చెబుతున్న హిందుత్వ సిద్ధాంతానికి సంబంధం లేదు. మనం హిందుత్వాన్ని విమర్శించాలి, హిందూ మతాన్ని కాదు. హిందూ మతాన్ని విశ్లేషించాలి. అది మానవులకు ఉపయోగపడుతుందో లేదా. ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు భక్తి పూజలు చేసుకోవచ్చు, ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళు చేసుకోక్కర్లేదు. వాళ్ళు
వేరేగా జీవించవచ్చు. కానీ హిందుత్వాన్ని విమర్శించే వాళ్ళందరూ హిందూ మతాన్ని విమర్శిస్తున్నట్టుగా హిందువుల కోపం వచ్చే పద్ధతిలో వివరణలు ఇవ్వటం కానీ వ్యాఖ్యానించడం కానీ అది న్యాయసమ్మతం కాదు. హిందుత్వ లక్ష్యం ఏంటి? హిందుత్వ లక్ష్యం అనేది మళ్ళీ సనాతన ధర్మాన్ని యథాతథంగా అమలు చేయటం. ఈ మధ్య సనాతన ధర్మం గురించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది, రచ్చ జరుగుతుంది. ఓ తమిళనాడు మంత్రి సనాతన ధర్మం నాశనం అయితేనే భారతదేశం బాగుపడుతుందని కామెంట్ చేశాడు. అబ్బబ్బో, ఈయన హిందూ మత వ్యతిరేకి, సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నాడు అని బీజేపీ పెద్దలందరూ ఆయన మీద ఎరుచుకొడుతున్నారు. వాస్తవంగా ధర్మాల గురించి చర్చ ఈనాడు కొత్తది కాదు. తమిళనాడు మంత్రి ఏదో చెప్పిన కొత్త విషయం కాదు. మొదటి నుంచి సనాతన ధర్మం అనే పేరుతోటి కొన్ని జాతుల్ని, కులాలని అతి క్రూరంగా అణిచివేసే విధానాన్ని వ్యతిరేకించినటువంటి సెక్యులర్ శక్తులు ఉన్నాయి. ఈగాలిటేరియన్ ఫోర్సెస్ ఉన్నాయి, సమానత్వాన్ని కోరుకునే ఫోర్సెస్ ఉన్నాయి ఈ దేశంలో. మూఢత్వాన్ని వ్యతిరేకించినటువంటి, మూఢ విశ్వాసాలను వ్యతిరేకించినటువంటి ఉద్యమాలు ఉన్నాయి చార్వాకుల దగ్గర నుంచి. ఇవాళ కొత్త ఉద్యమం కాదు. సనాతన ధర్మం అంటే మన ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుంటాం, పేరంటాలు చేసుకుంటాం, బ్రాహ్మణ మంత్రాలు చదువుతారు, ముహూర్తాలు చూస్తారు, ఇట్లాంటి అనేక క్రతువులు, తంతులు, ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ సనాతన ధర్మం అయినట్టు, వాటిని తీసేయాలని ఎవరు చెప్తున్నట్టుగా. కాబట్టి ధర్మాలన్నీ ఉండాలి, మన తాత తెచ్చుకో తద్దినం పెట్టకపోతే ఎట్లా, ఇంకోటి ఇట్లాంటి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడిని పూజ చేయకపోతే ఎట్లా? దేవుడు పూజకు మీరు చేసే రిచువల్కు సనాతన ధర్మాలకు సంబంధం లేదు. సనాతన ధర్మం అంటే మన ధర్మం. ఒక మాటలో చెప్పాలంటే మన ధర్మం కావాలని ఎవరు చెప్తున్నారు? బీజేపీని చెప్పమనండి. మన ధర్మం కావాలి, మన ధర్మం మన రాజ్యాంగం ఉండాలని బాటంగా చెప్పలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం అదే. రాజ్యాంగం మీద దాడి జరుగుతోంది బీజేపీ వైపు నుంచి. రాజ్యాంగంలో ప్రొవిజన్స్ కు భిన్నంగా వైఖరి తీసుకున్నారు, జీవోలు ఇస్తున్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశారు, 35 రద్దు చేశారు. ఇవంతా రాజ్యాంగ విరుద్ధంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇట్లా చాలా విషయాలు రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నాయి. వాస్తవంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటే దాన్ని మొత్తం ప్రొవిజన్ అంతా రద్దు చేయకపోవచ్చు. కానీ దాని కీలకమైన ఆర్టికల్స్ ఈ మధ్య బీజేపీ నాయకులు మాట చెప్పారు. రాజ్యాంగంలోన సోషలిజం, సెక్యులరిజం అనే భావన తీసేయాలి. సోషలిజం అనే పదం మీద ఎందుకు కోపం వాళ్ళకి? సోషలిజం రకరకాలుగా అమలు జరుగుతుంది. సోషలిజం అంటే కమ్యూనిస్ట్ చెప్పే సోషలిజమే కాదు, చాలా మంది సోషలిజం గురించి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఒకప్పుడు సోషలిజం గురించి మాట్లాడింది. ఇండియన్ సోషలిజం అన్నారు, గాంధీయన్ సోషలిజం అన్నారు. గాంధీ, నెహ్రూలు కూడా సోషలిజం గురించి మాట్లాడారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా రకరకాల పద్ధతుల్లో సోషలిజం అమలు జరుపుతున్నారు. ఏ సోషలిజం కరెక్ట్, ఏ సోషలిజం కరెక్ట్ కాదు, ఆ చర్చ ఇప్పుడు మనం చేయట్లేదు. కానీ సోషలిజం అనే పదానికి మాత్రం ఒక సాధారణ అర్థం ఉంది. ఏంటి? సమానత్వాన్ని కోరుకోవడం, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం, అవకాశాలు కల్పించడం అనేది ఒక బ్రాడ్గా సోషలిజం అంటే అర్థం. ఆ అర్థంలోనే బీజేపీ సోషలిజాన్ని వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగంలో సోషలిజం అనే మాటను తీసేయమంటే అది, సెక్యులరిజాన్ని తీసేయమంటున్నారు. ఇది బాటగా బీజేపీ వాళ్ళు చెప్తున్న మాటలే. కాకపోతే మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న తిరకాసు ఉంది. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకులు అంతా చెప్తుంటారు, బయట ఉన్న చాలా మంది చెప్తుంటారు. కానీ ఈ మధ్య బీజేపీ న్యాయశాఖ మంత్రి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు మేము రాజ్యాంగం నుంచి పదాలు తీసేయాలని మేము చెప్పడం మా పార్టీ అధికార విధానం కాదు. అదేంటి మీ నాయకులను చెప్తున్నారు కదంటే, వాళ్ళు బయట ఎన్నో చర్చలు చేస్తారు, దానికి మా సంబంధం లేదు. ప్రభుత్వం యొక్క వైఖరి మాత్రం అది కాదన్నమాట. ఇది వాళ్ళకున్న సౌకర్యం అంటే. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్లో ఒక చిన్న వింగ్ తప్ప, బీజేపీ కింద వింగ్ కాదు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఇది సుప్రీం కమాండ్. వాళ్ళకు రాజకీయ విభాగం అనేది మాత్రమే బీజేపీ. సో వీళ్ళ వైఖరి, వీళ్ళు ప్రజాస్వామ్యం కోసం, జన రంజకంగా మాట్లాడే దానికోసం వీళ్ళు వైఖరి తీసుకుంటారు. వాళ్ళ అసలు లక్ష్యం సాధించేదానికి, హిందుత్వం సాధించేదానికోసం వాళ్ళు అండర్ గ్రౌండ్ ప్లాన్స్ ఇవి నడిపిస్తున్నారు. ఇది ఒక సౌకర్యం. సో అదొక సంగతి. కానీ ఇక్కడ సోషలిజం అనే పదాన్ని వ్యతిరేకించడానికి అర్థం ఏంటి? సోషలిజం అంటే ఏదో కమ్యూనిస్ట్ రాజ్యానికి వస్తారు అందుకని సోషలిజాన్ని వ్యతిరేకించడం కాదు. అది కమ్యూనిస్ట్ సోషలిజం అని, ఇంకో సోషలిజం అనే మాట చెప్తున్నారంటే సమానత్వాన్ని కోరుకుంటున్నారండి. కులాల సమానత్వం, ఆర్థికంగా సమానత్వం, ఆస్తి సమానత్వం, స్త్రీ పురుష సమానత్వం, ప్రాంతాల సమానత్వం,
సమానత్వం ఆచరణలో అమలు జరుగుతుందా లేదా అనేది ఇంకో డిఫరెంట్ విషయం, మళ్ళీ అది ప్రాక్టీస్ సంబంధించిన విషయం. కానీ థియరీలో అయినా ఆ లక్ష్యంగానైనా అది ఉండకూడదు అనేది వాళ్ళ కోరిక. ఎందుకని ఇప్పుడు ప్రజల మైండ్లో ఈ సమానత్వం అనేది సాధ్యం కాదు, అసమాన సొసైటీయే అది వేల సంవత్సరాలుగా అమలు జరుగుతుంది. అసమానత్వం అనేది సహజంగా పుట్టింది, అది నువ్వు తీసేస్తే పోదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. 5 వేలు సమానంగా ఉన్నాయా? కూలీ పని చేయాల్సిందే, ల్యాండ్ లార్డ్ పని చేయాల్సిందే, సఫాయి కార్మికులు సఫాయి పని చేయాల్సిందే, ఊరంతా క్లీన్ ఉండాలి, క్లీన్ చేసేవాళ్ళు ఒకడు ఉండాలి. ఒకడికి ఆస్తిపరుడు ఉన్నాడు అంటే వాడు కారు తోలేవాడు ఒకడు ఉండాల్సిందే, ఇల్లు ఊడ్చేవాడు ఒకడు ఉండాల్సిందే, వంట చేయాల్సిన వాడు ఒకడు ఉండాల్సిందే. అందరికీ సమానత్వం అయితే ఇంకా ఎవరు వంట వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, ఎవరి ఇల్లు ఎట్లా వాళ్ళు ఊడ్చుకుంటారు, ఎవరు డ్రైవర్ వాళ్ళే చేస్తారు, ఇది సాధ్యం కాదు. కాబట్టి అన్ఈవెన్ సొసైటీ అనేది న్యాచురల్, ఇది వాళ్ళ భావన. అంటే ఈ అసమానత్వాన్ని సాధించడానికి గతంలో ఉన్న సనాతన ధర్మం అంటే మనుధర్మాన్ని, కులాలను బట్టి వాళ్ళ చర్య ఉండాలి, ఏ కులం వాడు అక్కడే బతకాలి అనే ఆ పాత సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేదానికోసం, ఆ రూపంలో హిందుత్వాన్ని నిర్మించేదానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి అడ్డం వచ్చేది రాజ్యాంగం, అందుకే రాజ్యాంగాన్ని తొలగించాలని వాళ్ళ టార్గెట్. ఇది బీజేపీ యొక్క హిందుత్వ సిద్ధాంతం గురించి నాకు అర్థమైన విషయం, మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్న విషయం. హిందుత్వ రిలీజన్, హిందుత్వ ఒకటి కాదు అనేది అర్థమైన తర్వాత మరి ఆ హిందుత్వ సిద్ధాంతాల చుట్టూ ఈ ఇంకల్కేషన్ ప్రజల మైండ్లో ఆ భావజాలాన్ని ఎక్కించే దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ముస్లిం వ్యతిరేకతని, లేక క్రిస్టియన్ వ్యతిరేకతని, మైనార్టీల వ్యతిరేకతని బీజేపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ బీహార్లో జరుగుతున్న ప్రాసెస్, దాని ఆధారంగా మొత్తం భారతదేశంలో ఓటర్ల ప్రక్షాళన, దాని ఆధారంగా మొత్తం సిటిజన్షిప్ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం, దాని అల్టిమేట్ ప్రాజెక్టు మనకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. గ్రామ్సీ అని ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒక ఆయన, చాలా గొప్ప మేధావి. ఆయన జీవితంలో చాలా ఎక్కువ భాగం జైల్లోనే గడిపాడు. జైల్లో ఉంటూనే అనేక సిద్ధాంత గ్రంథాలు ఆయన రచించాడు. దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే, ముఖ్యమైన సిద్ధాంతం, సొసైటీని మార్చాలంటే రాజకీయ అధికారం మారాలి. ఇక రాజకీయ అధికారం సుస్థిరంగా ఉండాలంటే కేవలం ఆర్థిక మార్పులు, అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు సాగిస్తున్న కూలి పోరాటాలు, భూమి పోరాటాలు, బోనస్ పోరాటాలు, జీతాల పెంపు పోరాటాలు, ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం ఏదైతే పొట్ట నింపే కార్యక్రమం, ప్రజలకు పొట్ట నింపే కార్యక్రమం, ఆర్థిక వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు, పోరాటాలు అయితే ఉంటాయో ఇవి ఒక్కటే సరిపోవు అధికారంలో రావడానికి. మైండ్ని మార్చే పోరాటాలు కూడా జరగాలి. పొట్ట నింపే కార్యక్రమం వరకే చూడటం కాదు, మైండ్లో ఉన్న భావాన్ని కూడా సంస్కరించాలి. ఒక కల్చరల్ మూమెంట్, అంటే కల్చరల్ రంగంలో ఒక స్ట్రగుల్ జరగాలి. తప్పుడు భావాల్ని మైండ్లోకి తీసేసి సరైన భావాల్ని, లౌకిక భావాల్ని, ప్రోగ్రెసివ్ థాట్ని ప్రజల మైండ్లో ఎక్కించే ప్రయత్నం అన్ని విషయాల్లో జరగాలి. అనేక తప్పుడు భావాలు కూడా మనలో ఉంటాయి. కుటుంబ ఆచారాల పేరుతో, సంప్రదాయాల పేరుతోటి, లేదా సూక్తులు, నీతులు, టీవీలో వచ్చే కథలు, కాకరకాయలు, సినిమాలో చూసే రకరకాల ధోరణులు మనకి చాలా నేర్పుతుంటాయి. పుష్ప సినిమా చూస్తే నేర్చుకుంటామా? వాడు చెడ్డ పని చేస్తారా, మంచి పని చేస్తారా, కదా స్పగ్లర్ ఉన్నా సరే హీరోలాగా బతకొచ్చు, తిరుగులేని. అంటే ఇదివరకు విలన్లు వేసేవారు అట్లాంటి పాత్రలు, ఇప్పుడు హీరోలు వేస్తున్నారు. అంటే దాని గౌరవనీయత పెంచుతున్నారు. ఇది ఒక భావం. ఇది ప్రజలకు ఇన్కల్కేట్ అయిన తర్వాత సమాజం ఎక్కడికి దారితీస్తుంది? సో ఇట్లాంటిది నిజం కానివి కూడా, తప్పుడు భావాన్ని కూడా ఎఫెక్టివ్గా ప్రజల మైండ్లోకి ఎక్కించడం అనేది అది కల్చరల్ ఫీల్డ్లో జరుగుతుంది. అందుకని డిమిట్రావ్ చెప్పిన పద్ధతి వేరు. ఆ కల్చరల్ ఫీల్డ్ ప్రోగ్రెసివ్గా, సెక్యులర్గా, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు కాబట్టి ఆ ప్రోగ్రెసివ్ థాట్ కోసం ఆ థియరీ ముందు పెట్టాడు. అప్పుడు మాత్రమే రాజకీయ అధికారం స్థిరంగా ఉంటుంది అని. ఇప్పుడు అక్కడక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ కూడా కూలిపోతున్నాయి, సోవియట్లు, తూర్పు యూరోప్లో. ఆ కల్చరల్ ఫైట్ జరగకపోవడం కూడా కారణం, ఇతర కారణాలతో పాటు. దాని కమ్యూనిస్టులు ఎంత పట్టుకున్నారో తెలియదు, కానీ పట్టుకోవడం తెలియదు కాదు, పట్టుకోలేదు చాలామంది. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతోంది. కానీ ఆ సిద్ధాంతాన్ని కమ్యూనిస్టుల కంటే బాగా బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు కూడా కొత్తగా ఇక్కడ ఏదో ఇండియన్ కమ్యూనిస్టుల నుంచి నేర్చుకుంది కాదు.
ఇది చాలా కాలం కిందటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక ప్రాసెస్. ఫాసిస్టిక్ ప్రాసెస్ అంటాం. ఫాసిస్టులు గతంలో జర్మనీని పరిపాలించిన హిట్లర్ ప్రపంచ యుద్ధాలను సృష్టించాడు, ప్రపంచాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేశాడు, లక్షల మందిని ఓచకోత కోసిన నరహంతకుడుగా పేరు కొట్టాడు. ప్రజలను చంపాలంటే, తనకు వ్యతిరేకులను చంపాలంటే బుల్లెట్లు ఖర్చు అవుతాయి అని చెప్పి గ్యాస్ ఛాంబర్లు పెట్టి చంపేశాడు. ఒక్కొక్కడు గొయ్యి తవ్వాలంటే ఖర్చు అయిపోతుందని బుల్డోజర్లు పెట్టి పెద్ద గోతులు తవ్వి దాంట్లో పెట్టి పూర్తి చేశాడు. అంత దుర్మార్గం. ఆ దుర్మార్గంకి వ్యతిరేకంగా సోవియట్ చాలా గొప్ప పోరాటం చేసింది. ఆ ఫాసిజం రాకుండా ప్రపంచాన్ని కాపాడింది, అది వేరే విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ నాయకులు, హెగ్డేవార్ కానీ లేక వాళ్ళ సావర్కర్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ, నాకు హిట్లరే ఆదర్శం, అదే అమలు జరుగుతున్నారు. ఆదర్శం చెప్పడమే కాదు, పుస్తకాల్లో చెప్పడమే కాదు, అదే ఆదర్శం చెప్తున్నారు. ఏమిటి దాంట్లోనే కీలకం? ఆపరేషన్ పార్టీ ఏంటి? ఆపరేషన్ పార్టీ ఏంటంటే, ఇట్లా నియంత్రణ కాదలిచిన వాళ్ళు తిరుగులేని పవర్ సాధించాలంటే ఆ దేశ జనాభాలో ఒక మైనారిటీ పార్టీని ఎంచుకొని దాని శత్రువుగా చూపించడం మిగతా మెజారిటీ. వాళ్ళకి నిజంగా శత్రుత్వం ఉందా లేదా అనేది కాదు, అది క్రియేట్ చేస్తారు. ఆ శత్రుత్వాన్ని క్రియేట్ చేసినప్పుడు నీకు పాజిటివ్గా హెల్ప్ చేసి నాకు ఓటు వేయమనే దానికంటే నీకు ఒక భయాన్ని సృష్టించి ఆ భయానికి వ్యతిరేకంగా పోరాడే వీరుని నేనే అని చెప్పి ఫోకస్ ఇవ్వగలిగితే అప్పుడు నీకు ఓట్లు ధనాదన పడిపోతుంది. హిట్లర్ అట్లాగే అధికారులు, హిట్లర్ నియంతగా రాలే ముందు పెద్ద మెజార్టీగా ఎలక్షన్స్లో గెలిచి ఆయన పార్టీ పేరు కూడా నాకు గుర్తున్నది, సోషలిస్ట్ పార్టీ. అట్లా ప్రజలకు పెద్ద పాపులారిటీ వచ్చింది ఆయన అంటే. తర్వాత దుర్మార్గాలు చేశాడు, కూలిపోయాడు, వేరే విషయం. అట్లా మైనారిటీని ఎంచుకొని మెజారిటీని కన్సాలిడేట్ చేయడం, ఆ వ్యతిరేకత్వం అనేది ఒక ముఖ్యమైన సూత్రం. ఈ ఫాసిస్ట్ లక్షణాలతో పరిపాలించదలుచుకున్న వాళ్ళ లక్షణం. జర్మనీలో హిట్లర్ అదే చేశాడు, ఇటలీలో ముసోలిని అదే చేశాడు, జపాన్లో టోజో అదే చేశాడు. అక్కడక్కడ ఉన్న మైనారిటీలు ఎంచుకున్నారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నాడు, అమెరికాలో ట్రంప్ ఏం చేస్తున్నాడు, సేమ్ అదే చేస్తున్నాడు. మన ట్రంప్ చాలా మంచి మెజారిటీతో గెలిచాడు. ఎందుకని గెలిచాడు? మామూలుగా డెమోక్రాట్లు ప్రజలు కొంత దగ్గరగా ఉంటారు, లిబరల్గా ఉంటారు. కమలా హ్యారిస్ పట్ల సానుకూలత కూడా మొదట బాగా వ్యక్తమైంది. ముందు బైడెన్ అంటే ఆయన వయసు ఎక్కువ అయిపోయిందని కొన్ని విమర్శలు వచ్చినాయి. కానీ కమలా హ్యారిస్ అయినా ట్రంప్ ఎందుకు గెలిచాడు? ఇదే రహస్యం. అక్కడ ఒక మైనారిటీని ఎంచుకున్నాడు. ఏంటి మైనారిటీ అంటే కులమే కాదు, మతమే కాదు. కాగితాలు పత్రాలు లేకుండా అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఒక మైనారిటీ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. మెక్సికో వాళ్ళు కానీ, కెనడా వాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ, ఇండియా వాళ్ళు కొంతమంది, చైనా వాళ్ళు కొంతమంది, ఇట్లాంటి అన్ని అందరూ ఉన్నారు. వాళ్ళు చేయబట్టే, వాళ్ళు మన దేశంలోకి అక్రమంగా రాబట్టే అమెరికన్ పౌరులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది. కాబట్టి నేను అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి గంటేస్తాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పాడు, వీళ్ళు బయటకు పంపిస్తే నా విధానం అది. ఎక్కువ మంది మెక్సికో నుంచి వస్తున్నారంటే మెక్సికోకి అమెరికాకి మధ్య పెద్ద గోడ కట్టేస్తా అన్నాడు. దానికి $1 బిలియన్ ఖర్చు పెట్టాడు. కొంత పూర్తయింది, కొంత పూర్తి కాలేదు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు మళ్ళీ అయ్యే వాగ్దానం చేశాడు. అమెరికా అంతా ఊగిపోయింది. మనకు తెలుసు, ట్రంప్కి వేసిన వాళ్ళు పేద కార్మికులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగ యువకులు ఉన్నారు. వీళ్ళు అత్యధికులు వేశారు ట్రంప్ ఓటు. వ్యవసాయదారులు ఉన్నారు. ఆయన రిపబ్లికన్ పార్టీ డామినేషన్ వచ్చేదంతా వ్యవసాయ రాష్ట్రాలు. ఎందుకు వచ్చింది అంతా? ఈ వెనకబాటుతనంలోంచి ఈ హెట్రేట్ పెంచారు ఇమిగ్రెంట్స్ పట్ల. వాస్తవంగా ఇమిగ్రెంట్స్ వల్ల దేశానికి నష్టం జరిగిందా, లాభం జరిగిందా అది వేరే విషయం. కానీ ఆ ద్వేషాన్ని రెచ్చగొట్టిన తర్వాత ట్రంప్ చుట్టూ మొబిలైజ్ అయ్యారు. ఇక్కడ మోడీ కూడా అదే, లేక బీజేపీ దాన్ని అనుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్లానింగ్ కూడా అదే. మైనార్టీ పట్టి ద్వేషం లేదు. మైనార్టీ అంటే అల్లా అంటే ముస్లిం మతం అంటే వీళ్ళు నిజంగా వ్యతిరేకత ఉందో లేదో తెలియదు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ టార్గెట్ అది కాదు. మొత్తం మెజారిటీగా ఉన్న హిందువులకి ఒక హెట్రేడ్ అనేది వాళ్ళ మీద రెచ్చగొట్టాలి. ఆ రకంగా చేస్తే ఈ మెజారిటీ పొలిటికల్గా కన్సాలిడేట్ అవుతుంది, తన వెనక నిలబడుతుంది. ఈ ప్లాన్ తోటి వాళ్ళు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఇండియాలో. ఈ ఫాసిస్టుల వెనక, అంటే ఈ నియో ఫాసిస్టుల వెనక టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు, కార్పొరేట్ శక్తులంతా పోగేది. వీళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్? వీళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు కదా, వీళ్ళ లాభాలు పొందొచ్చు కదా.
వీళ్ళు ఎందుకు అంటే కార్పొరేట్ శక్తులు ఈ మత ఉద్వేగాలు ఉన్మాదాలు రెచ్చగొట్టే ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు, నియోఫాసిస్ట్ శక్తులు ఈ రెండు ఐక్యమవుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఏ ప్రధానమంత్రి వెనక పోగానంత బలంగా, ఐక్యంగా, దృఢంగా మోడీ సార్ వెనక వీళ్ళు పోగయ్యారు, బలపరుస్తున్నారు. అట్లా ఎందుకని? ప్రస్తుత పరిస్థితుల్లో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని రక్షించగలిగేది ఈ నియంతృత్వ విధానమే. ఈ హిందుత్వ స్కీమ్లో మైనార్టీలు రెచ్చగొట్టడంతో పాటు దీన్ని వ్యతిరేకించే వాళ్ళని ప్రైవేట్ సైన్యాలతో అణిచివేయడం, చంపేయడం, నిర్బంధాలు పాలు చేయడం, ఎలక్షన్లో ప్రతిపక్షాలను వీక్ చేయడం, వీక్ చేసే దానికోసం అనేక పద్ధతులు అనుసరించడం, ఓట్లు తొలగించడం, లేక రిగ్గింగ్లు చేయడం, లేదు అంతకు గెలిస్తే ఎమ్మెల్యేలు కొనేయడం, ఎంపీలను కొనేయడం, అప్పటికి గవర్నమెంట్ ఏర్పడితే టోటల్ గవర్నమెంట్ను కొనేయడం, అది సాధ్యంగా రద్దు చేయడం, ఈ పద్ధతులన్నీ కూడా నియంతృత్వ ప్రభుత్వాల ధోరణులు. దాని నుంచి నియంతలు ముందుకు వస్తారు. ఆనాడు హిట్లర్ ఎట్లా హాయ్ హాయ్ హిట్లర్ అన్నారు, ఇవాళ మోడీ గారు కూడా మోడీ అంటే చాలా గొప్ప యోధుడు, 50 రంగుల ఛాతి, పాకిస్తాన్ యుద్ధం చేశాడు, 2 రోజుల్లోనే పాకిస్తాన్ ఓడగొట్టాడు. అదంతా వాస్తవం కాదనుకోండి. దాని చరిత్రలో పోతే ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది అనే ముఖ్యమైన ప్రశ్నలు వేస్తున్నారు. అసలు సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి ఏంటి, ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ఏంటి, యుద్ధంలో మన విమానాలు 5 పడిపోయినాయి అన్నారు, దాని సంగతి ఏంటి, లేదంటే రాజీ ఒప్పందం కుదరడానికి కారణాలు ఏంటి, ఆ ఒప్పందం మీరు చేసుకోకుండా ట్రంప్ ప్రకటించడానికి కారణాలు ఏంటి, ఆ రాజీ నేనే చేశాను ట్రంప్ పదే ప్రకటిస్తున్నాడు, కారణం ఏంటి, ఆయన 30 సార్లు చెప్పినా సరే నువ్వు ఎందుకు ఖండించడం లేదు ప్రధానమంత్రి అని ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికి దేనికి కూడా సమాధానం లేదు. ఎందుకంటే వాస్తవం జరిగిన విషయాలు అవి కావు, అవన్నీ ఎగ్జాగరేషన్స్, అతిశయోక్తులు ప్రచారం చేసుకున్నారు మోడీ గొప్పతనాల కోసం, బీజేపీ గొప్పతనాల కోసం. మన ప్రజలు నమ్మొచ్చు, మన టీవీలను గగ్గోలు పెట్టినాయి కాబట్టి, కానీ ప్రపంచం అంతా ఎందుకు నమ్ముతుంది? శాటిలైట్ ప్రపంచం ఇది. యుద్ధంలో ఏం జరిగిందనేది యుద్ధ క్షేత్రంలో ఉన్న సైనికుడి కంటే ముందుగా అన్ని దేశాల్లో ఉన్న టీవీల ముందు వాళ్ళకి, అంటే టీవీలు అంటే శాటిలైట్ కనెక్షన్ ఉంటే వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోతాయి. ఏ విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది, ఎక్కడ గొడవడుతున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అది రహస్యమే కాదు. అందుకే మన మీడియా గురించి పెద్ద హేళన నడుస్తుంది ఇప్పుడు. ప్రపంచ మీడియాలో చూస్తే, ప్రపంచ టీవీలు చూసినా లేక పత్రికలు చూసినా, వాటిల్లో ఇండియన్ మీడియా అంటే ఒక చులకన భావం ఏర్పడింది, హేళన జరుగుతుంది. వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పుకుంటారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వాస్తవాల గురించి, పాకిస్తాన్ చేసిన దుర్మార్గం గురించి దేశాలు వివరించడానికి పార్లమెంటరీ బృందాలు వెళ్ళినాయి. మా పార్టీ కామ్రేడ్స్ కూడా వెళ్ళారు. దాంట్లో అన్ని దేశాలు తిరిగిన అనుభవాలు ఉన్నాయి. అందరూ పహల్గామ్ దాడి ఖండిస్తున్నాం, 26 మంది చంపడం దుర్మార్గం, ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం, అంతవరకు మాట్లాడారు తప్ప ఏ దేశం పాకిస్తాన్ వైఖరిని ఖండించింది ఒక్క దేశం లేదు, ఇజ్రాయెల్ తప్ప. ఎందుకు వచ్చిన పరిస్థితి? ఆఖరకు మన దేశం మీద అంత యుద్ధం చేసిన మునీర్, దాని కారణం ఎంత అహంకారపూరితమైన ప్రసంగాలు చేశాడు. ఆ ఘర్షణ జరగడానికి ముందు హిందువులు వేరు, ముస్లింలు వేరు, మన జాతి వేరు, వాళ్ళ జాతి వేరు, మన రక్తం వేరు, వాళ్ళ రక్తం వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు, వాళ్ళకి మనకి ఏంటి కాంప్రమైజ్, తెలుసుకోవాల్సిందని మాట్లాడాడు ఆ మునీర్. ఆయన తర్వాత యుద్ధం తర్వాత ఫీల్డ్ మార్షల్ బిరుదు వచ్చింది, ప్రమోట్ అయ్యాడు. ఆయన్ని ట్రంప్ మోడీ పెద్ద ఫ్రెండ్స్ అంటారు, కనపడ్డప్పుడు కావలించుకుంటారు, పేపర్లో పెద్ద ఫోటోలు వేస్తుంటారు. ఆయన చెప్తుంటాడు నా ఫ్రెండ్ అని, ఈయన చెప్తాడు నా ఫ్రెండ్ అని. ఏం చేశాడు ఫ్రెండ్? ఆ మునిని తీసుకుపోయి అమెరికన్ ప్రెసిడెంట్ లంచ్ ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనం పెట్టి సత్కరించాడు. వాస్తవానికి అమెరికన్ ప్రెసిడెంట్ వరకు చరిత్రలో ఒక విదేశీ సైన్యాధిపతిని ప్రధానమంత్రినో ప్రెసిడెంట్నో కలిసి భోజనం చేయొచ్చు, వాళ్ళ హోదాలు ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒక సైన్యాధిపతికి ఆ గౌరవం ఇచ్చిన చరిత్ర దొరకలేదు. పాకిస్తాన్ సైన్యాధిపతికి అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చాడు ట్రంప్. అంతేకాదు, ఇప్పుడు అందరి మీద 15% వేస్తున్నారు టారిఫ్లు, ఇండియా మీద 25% టారిఫ్ వేస్తుందని చెప్తున్నారు. 7వ తారీఖు నుంచి అమలు జరుగుతుందని చెప్తున్నారు. ఇది మన ఫ్రెండ్షిప్, ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్, మోడీ ట్రంప్ల ఫ్రెండ్షిప్. సో ఇదంతా ఎందుకు జరుగుతోంది? దీని కారణం ఏంటి? ఇది వెనుకున్న రాజకీయాలు ఏమి నడుస్తున్నాయి? ఇక్కడ ఈ ట్రంప్ పరిపాలన
భారతదేశ కార్పొరేట్లకు నచ్చడానికి కారణం, ఇప్పుడు ట్రంప్ దూరం జరగడానికి కారణం, ఇవన్నీ కూడా లోతుగా పరిశీలించాల్సిన విషయాలు. ఈనాడు మనం అంత సబ్జెక్ట్ని ఈ చర్చలో తీసుకోకపోయినా ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. న్యూ లిబరల్ పాలసీస్ అయితే చెప్తున్నారో ప్రపంచీకరణ, ఈ న్యూ లిబరల్ పాలసీస్ అమలు జరగడం వల్ల భారతదేశ ఆర్థిక సంక్షోభంలో ఇంకా ఎదురుగాబోతోంది. ఇప్పటికీ ఆ సంక్షోభంలో దిగింది. ఎందుకని? న్యూ లిబరల్ ఆర్థిక విధానాలు అంటేనే సబ్సిడీలు తగ్గించడం, సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం, ప్రభుత్వ ఖర్చు తగ్గించడం, పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు భారీగా సహాయాలు చేయడం, వాళ్ళకి ట్యాక్సులు కట్ చేయడం, ఉదారంగా హెల్ప్ చేయడం. ఇది బడ్జెట్లలో చూస్తున్నాం, రకరకాల స్కీముల్లో చూస్తున్నాం. మనకు సాధారణ ప్రజలకు వచ్చే సంక్షేమాలు ఎట్లా కట్ చేస్తున్నాం చూస్తున్నాం బడ్జెట్లో. దానికి ఎక్కువ వివరాలు ఉపన్యాసాలు అక్కర్లేదు. ఎప్పుడైతే నిరుద్యోగుల సంక్షోభం వస్తుందో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి, ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయో, ఆర్థిక కష్టాలు ప్రజలకు పెరిగినప్పుడు తిరుగుబాట్లు వస్తాయి, నిరసనలు వస్తాయి, ప్రదర్శనలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది. అమెరికాలో, ఫ్రాన్స్లో, జర్మనీలో, ఇటలీలో, ఇండియాతో సహా. ఇండియాలో కాస్త తక్కువ, ఇప్పటికి ఇంకా భవిష్యత్తులో ముదురుతుంది. ఈ విధానాల ఫెయిల్యూర్ వల్ల వస్తున్న ఈ తిరుగుబాటును అణచడానికి కేవలం పోలీస్ సరిపోదు, జైలు సరిపోవు. అందుకే క్యాపిటలిస్ట్ సిస్టమ్, పర్టికులర్గా ఈ న్యూలిబరల్ సిస్టమ్, దీంట్లో అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే ప్రజల్ని చీల్చాలి. బీజేపీ ఏమో మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ నిలబెట్టి వాళ్ళ రాజకీయాలు సుస్థిరం చేసుకునే దానికి బీజేపీ ప్రాజెక్ట్, హిందుత్వ ప్రాజెక్ట్. ఆ రకంగా ప్రజల్ని చీల్చడం వల్ల అందరూ ఐక్యంగా కలిసి ఉద్యమంలోకి రావడం అవకాశం లేదు. అప్పుడు పాలకులు సేఫ్, క్యాపిటలిస్టులు సేఫ్, వాళ్ళ లాభాలు సేఫ్. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఈ నియంత్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇంకెక్కువగా నెరవేరుతుంది. పోలీస్ లాఠీలు ప్రభుత్వం అంటే రాజకీయ నాయకుల అవసరం, అధికారంలో రాజకీయ నాయకుల అవసరం కోసమే ప్రజల మీదకి లేపడం కాదు. అదానీల, అంబానీల దోపిడీని వ్యతిరేకిస్తూ మాట్లాడే వాడి పైన కూడా పోలీసు లాఠీలు వేస్తున్నప్పుడు, అదానీ మోడీ కలిసినప్పుడు, పేర్లు వాళ్ళిద్దరని కాదు, మొత్తం కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు, వీళ్ళు కలిసినప్పుడు జరిగే పరిణామం. దాన్ని అంటున్నాం కార్పొరేట్ ఫాసిస్టిక్ నెక్సస్ అని. ఇది మన దేశంలో వాళ్ళు తీసుకోబోతున్న ప్రాజెక్టు. కాబట్టి ఇలాంటి ప్రమాదం అనేది, ఇంత లోతైన ప్రమాదం అనేది ఉంది. ఒక్కసారి అన్ఫోల్డ్ కాదు ఇది. ప్రజలందరికీ పుట్టలోంచి పాము కొంచెం కొంచెంగా బయటకు వచ్చినట్టుగా వీలైనప్పుడల్లా, అవకాశం సానుకూల పరిస్థితున్నప్పుడల్లా దాని పడవ ఇంకాస్త పెద్దదవుతుంటుంది, ప్రజల మీద విషయం చెబుతుంటుంది. ఈ విషయాల్ని గ్రహించడంతో పాటు మనం వీలైనంతగా సెక్యులర్ ఫోర్స్ని, డెమోక్రటిక్ ఫోర్సెస్ని బలోపేతం చేయడానికి, ఈ విధానాన్ని తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్లో జరిగే అనేక ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ అణిచే ప్రయత్నం జరుగుతుంది, ముస్లింలు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా జరిగే ప్రయత్నం ఇంకోవైపు జరుగుతుంది, గోవధ అనే పేరుతోటి ఇంకో ప్రయత్నం జరుగుతోంది, ఎన్నికల సంస్కరణ అనే పేరుతో బీహార్లో ఇది జరుగుతోంది. వీటన్నింటి మూలాలు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా అన్ని దారులు చేరేది హిందుత్వ ప్రాజెక్ట్కి. ఈ అర్థంలో ఏ చిన్న విషయం, దానికి సంబంధించిన ఏ ప్రక్రియ కనబడినా దాన్ని వ్యతిరేకించడం ఈ దేశభక్తుల కర్తవ్యంగా ఉండాలి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు మాత్రమే కాదు, ప్రోగ్రెసివ్ థింకర్స్ మాత్రమే కాదు. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం ఉన్నట్టుగా ఉండాలంటే, మన ఐక్యత ఉండాలంటే, వైవిధ్యం కలిగిన భారతదేశంలో అన్ని జాతులు, అన్ని రాష్ట్రాలు సమాఖ్యగా ముందుకు సాగాలంటే ఈ ఫాసిస్టిక్ ఆలోచనలని, హిందుత్వ ప్రాజెక్ట్ని, దాని వెనుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం అనేది అవసరంగా నేను భావిస్తున్నాను. ఇది క్లుప్తంగా బీహార్లో జరుగుతున్న ఎన్నికల సంస్కరణ, దాని అసలు రూపం, దాని వెనక ఉన్నటువంటి అసలు కథగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు మీరు ఆధార్ను కానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ దీంట్లోకి తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పినా కూడా ఎలక్షన్ కమిషను దాన్ని లెక్క చేయకుండా ఈ మొత్తం ఓటర్ లిస్ట్ని ప్రకటించింది. ఒకవేళ ఇది ఇట్లా కనుక కొనసాగితే దేశంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులకు ఏమైనా వాల్యూ ఉంటుందా అనేది ప్రశ్న.
బహుశా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎలక్షన్ ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదనేది ఒక ప్రొవిజన్ ఉంది. అయితే దీనికి ఓటర్ సవరణకి కూడా అది వర్తిస్తుందా, లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల దగ్గర నుంచి ఏదో వర్తిస్తుందా, ఒకసారి మనం క్లారిఫై చేయాలి. రెండోది ఏంటంటే, అది ఇంకా పూర్తి కాలేదు సుప్రీంకోర్టు విచారణ. 12-13 తేదీలు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. ఈలోపు ఇప్పుడు వీళ్ళు ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేశారు కాబట్టి పబ్లిష్ చేసిన విషయం కూడా 12-13 తేదీలు చర్చకు వస్తుంది. దాని మీద ఒక కామెంట్ కానీ జడ్జిమెంట్ కానీ వచ్చే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నాను. అయితే కోర్టుల మీదే సర్వనమ్మకాలు పెట్టుకోవాల్సిన వస్తుంది. ఒక్కోసారి కోర్టులు ఉల్లంఘిపోతే తప్పుడు తీర్పులు కూడా ఇస్తున్నాయి. అల్టిమేట్గా ప్రజల చైతన్యం, ప్రజలు తిరగబడటం అనేది సరైన పరిష్కారం అవుతుంది. అది ఆ చైతన్యాన్ని ప్రజలకు ఇస్తూ పోవడం తప్ప కోర్టుల మీదనే పూర్తిగా ఆధారపడలేదు. ట్రంప్ మీరు ఇందాక చెప్పారు 25% భారతదేశం మీద సుంకాలు విధిస్తుంది, భారతీయ దిగుమతుల మీద. మరి పాకిస్తాన్ మీద మాత్రం 19% సుంకం విధిస్తుంది. అంటే మనకంటే కూడా 6% తక్కువ. అక్కడ భారతదేశం మీద 6% ఎక్కువ సుంకం విధిస్తుంది. మోడీకి ట్రంప్కి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వల్ల ఈ దేశానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనేది ప్రశ్న అండి. మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ వల్ల లాభం జరగటాలు, నష్టం జరగటాలు ఉండవు. ఆ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా విదేశాంగ విధానం అనేది ఆ దేశ ప్రయోజనాల రీత్యా ఉండాలి. మన దేశ ప్రయోజనాల రీత్యా మనం కొన్ని ఆలోచనలు చేసినప్పుడు అది అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే వాళ్ళు అంగీకరిస్తారు. అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఉంటే మనం ఎంత స్నేహం చేసినా సరే వాళ్ళు అంగీకరించరు. మనం కూడా అదే రకంగా ఉండాలి. మన ఫ్రెండ్ కాబట్టి అమెరికా చెప్పింది వినాలి అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన ప్రయోజనాలు రక్షించుకోవడం ముఖ్యంగా ఉండాలి. ఇప్పుడు అమెరికా ఒక మాట చెప్తోంది, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి లేదు. అది మన దేశ ప్రయోజనాలకు అనుగుణమైతే తప్పకుండా పాటించవచ్చు, తప్పులేదు. కానీ బయట దేశాల నుంచి వచ్చే ఆయిల్ కంటే రష్యా ఆయిల్ చాలా చౌకగా మనకు వస్తుంది. అది మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దాని నుంచి వెనక్కి తగ్గడం తప్పు. రష్యా మొదట ఇండియాకు పరిశ్రమలు నిర్మించుకోవడానికి టెక్నాలజీ కావాల్సి వచ్చినప్పుడు అమెరికా నిరాకరణ చేసిన తర్వాతనే సోవియట్ తరఫు నుంచి మనకు ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి. అట్లాగే మనకు ఆయుధాలు అవసరమైనప్పుడల్లా సోవియట్ నుంచే వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. కాబట్టి కొంత నమ్మకమైన మిత్రుడిగా ఆనాడు సోవియట్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు రష్యా కూడా దాదాపు అదే సంబంధాన్ని కొనసాగిస్తుంది. అట్లాంటి రష్యాను కాదనుకుని అమెరికాను నమ్ముకుంటే ఇదే జరుగుతుంది. ఆ నమ్మిన అమెరికా ఇప్పుడు ఏం చేస్తుంది, నువ్వు రష్యాతో సంబంధాలు వదులుకోకపోతే నీ మీద పెనాల్టీలు వేస్తా ఉంటావు. అదే రకంగా ఇంకా అనేక రకాల నష్టాలు కూడా. అమెరికా ఎందుకు పాకిస్తాన్ నమ్ముతోంది, వాళ్ళ ప్రయోజనాలు ఏంటి? అమెరికాయే కాదు, ఇవాళ దాదాపు మొత్తం ప్రపంచంలో 3 అగ్రరాజ్యాలని చెప్పచ్చు. అగ్రరాజ్యము అంటే తన ప్రభావాన్ని ప్రపంచం మీద చూపించగలిగే సత్తా ఉన్న దేశం, లేదు తనకు తాను ఉత్పత్తులు అగ్రగామిగా ఉండే దేశం. ఈ లెక్కను చూస్తే రష్యా, మొదట అమెరికా, తర్వాత చైనా, తర్వాత రష్యా, ఈ 3 కొంత అగ్రరాజ్యాలుగా ఉన్నాయి. వాళ్ళకున్న టెక్నాలజీ కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, ఇంకోటి కానీ. మిగతా వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 దేశాలు కూడా ఇవాళ పాకిస్తాన్ ఇండియా వైరుధ్యంలో కొంతమంది పైకి చెప్పవచ్చు, కొంతమంది పరోక్షంగా చెప్పవచ్చు. ఏమున్నా అమెరికా, చైనా, రష్యా 3 కూడా పాకిస్తాన్ సమర్థించే వైఖరిలో ఉన్నాయి తప్ప ఇండియాను సమర్థించే వైఖరి ఎవరు లేరు. కాకపోతే మనకు ఒక అలవాటు ఉంది, ట్రంప్ గారికి తన కీర్తి, తన బాజాలు ఊదేవాళ్ళు, డబ్బా కొట్టే వాళ్ళు అంటే ఇష్టం. అది ప్రజలకు చూపిస్తాడు, నన్ను ఇంతమంది పొగుడుతున్నా, నేను గొప్ప నాయకుడు. మన ప్రజలు కూడా నమ్మిస్తున్నారు. మీడియా కూడా దాన్ని నమ్మి కాదు, లొంగి ఆ హెడ్డింగ్లో పెడుతున్నారు. ఇప్పుడు ఈయన సంతోషం ఏంటి, కలిసినప్పుడల్లా మోడీ గారు చాలా గొప్పవాడు, ఆయన మంచి ఫ్రెండ్ అని కితాబిస్తాడు. అసలు ಹೆಸరు మాత్రం పెడుతుంటాడు. పాకిస్తాన్తో ఎందుకు జరుగుతోంది? పాకిస్తాన్తో అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్స్ అన్ని పాకిస్తాన్ ద్వారా చేసింది మన అమెరికా ఆనాడు. అంతేగా సోవియట్ సైన్యాలు అక్కడ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ ద్వారానే అమెరికా అక్కడ ఆపరేషన్స్ అన్ని చేసింది. అంతేకాదు నిక్సన్ చైనా పర్యటన చేసినప్పుడు దానికంటే ముందు కిస్సింజర్, ఆయన విదేశాంగ మంత్రి, రహస్యంగా ఒక టూర్ వేశాడు. మావో ఉన్నాడు అప్పుడు. అక్కడ వాళ్లకు కాంప్రమైజ్ కుదిరింది. ఆనాడు సోవియట్తో వైరుధ్యం ఉంది చైనా. ఆ రహస్య టూర్ ఎక్కడ జరిగింది? వాళ్ళ బయటకు వస్తున్న అనేక విషయాలు.
కిస్సింజర్ ఫస్ట్ వచ్చింది పాకిస్తాన్ టూర్ పేరుతో వచ్చాడు. పాకిస్తాన్ 3 రోజుల టూర్ అని పెట్టుకున్నాడు. ఒక రోజు అఫీషియల్ టూర్ ఓపెనింగ్ చేశాడు. 2 రోజులు ఎక్కడ పోయాడో తెలియదు, ప్రపంచానికి తెలియదు. 2 రోజులు రహస్యంగా నైటే చైనా చేరాడు, మావోని కలిశాడు, చవన్లైన్ కలిశాడు, అందరితో మాట్లాడాడు. కాంప్రమైజ్ ప్రాతిపదిక ఏర్పడింది. ఆ తర్వాత నిక్సన్ అఫీషియల్ ప్రకటన చేసి 71లో చైనాను గుర్తించడం, తైవాన్ని తిరస్కరించడం, ఈ పరిణామాలన్నీ జరిగింది. కాబట్టి చైనా ఆ రకమైన పాత్రని పాకిస్తాన్ ఆ రకమైన పాత్రని చైనాతో మొదటి నుంచి కలిగి ఉంటుంది. ఈ మధ్య విక్టర్ గావో అని చైనాలో ఒక ప్రొఫెసర్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఇండియా ఇండస్ రివర్ని ఆపేసింది పాకిస్తాన్కు, అంటే మన సింధు వాటర్ని అవేర్నెస్లో పెట్టారు. దాని మీద రియాక్షన్ అడిగారు, ఒక విలేకరు అడిగాడు, విక్టర్ గావో అని ఒక ప్రొఫెసర్, అక్కడ చైనా రాజకీయాల మీద చాలా పట్టున్న నాయకుడు. ఆయన చెప్తున్నాడు అది చాలా తప్పు, అట్లా చేస్తే ఇండియా వాళ్ళు ఒక మాట మర్చిపోతున్నారు, ఇండియాకు కింది దేశంగా పాకిస్తాన్ ఉంది, మీరు నీళ్ళు ఆపగలరు, కానీ చైనాకు కింది దేశంగా ఇండియా ఉంది, మీరు ఆపదలుచుకుంటే మీరు ఏమైపోతారని ప్రశ్నించాడు. అంటే చైనా కానీ జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ కానీ జరిగితే చైనా రంగంలో దిగే పరిస్థితి. దిగడం కరెక్టా కాదా? దేశ రాజకీయాలు చైనా ప్రయోజనాలు చైనాకు ఉన్నాయి. ఎన్నిసార్లు స్నేహస్తం చాచిన ఇండియా స్పందించడం లేదని ఈ మధ్య కూడా రాష్ట్రపతికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉత్తరం రాశాడు, మనం కలిసి పనిచేద్దాం, అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా నిలబడదా అని. లేదు మేము మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడుకున్నారు? చైనా గట్టిగా నిలబడితే దాని మీద ట్యాక్స్ వేయడానికి భయపడుతున్నాడు ట్రంప్, కానీ లొంగిపోయిన ఇండియా మీద టారిఫ్లు వేస్తున్నాడు. వాళ్ళ దేశ ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ఫ్రెండ్షిప్ లేని చూడరు.